వా వాతియార్ తెలుగులో అన్నగారు వస్తున్నారు అని అర్థం. జనవరి 14, 2026 థియేటర్లో విడుదలైన 2 వారాలకి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 28 నుండి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చూశాను, నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. కార్తీక్ గారి యాక్టింగ్ మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇంకా తమిళ్లో ఎంజీఆర్ గురించి అందరికీ తెలిసింది. అతని మేనరిజం తో వచ్చిన మూవీయే ఇది. కానీ మన తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ఎంజీఆర్ ప్లేస్ లో ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు. అంటే ఎన్టీ రామారావు గారు అన్న పేరు మాత్రమే వాడుకున్నారు. విజువల్స్ మాత్రం ఎంజీఆర్ గారివే కనిపిస్తాయి. ఓన్లీ డైలాగ్స్ వరకు మాత్రం ఎన్టీ రామారావు గారు అని. నేను రివ్యూలో కూడా ఎంజీఆర్ గురించి మాత్రమే చెప్తాను, ఎన్టీఆర్ గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయను. స్టోరీ విషయానికి వస్తే ఇందులో కార్తీ రాము ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. రాము తాతయ్య రాజ్ కిరణ్ లెజెండరీ యాక్టర్, ఎంజీఆర్ కి పెద్ద ఫ్యాన్. రాము ఎంజీఆర్ చనిపోయిన రోజు పుట్టడంతో ఎంజీఆర్ మళ్ళీ తన మనవడి రూపంలో పుట్టాడని వాళ్ళ తాత నమ్ముతాడు. తన మనవడు కూడా ఎంజీఆర్ లాగే నీతిగా, నిజాయితీగా అందరికీ సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటాడు. కానీ తాత ముందు చాలా మంచివాడిగా నటించే రాము బయట మాత్రం తన పనులు తాను చేసుకుంటూ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. ఒక రోజు ఒక సినిమా ప్రొడ్యూసర్ దగ్గర లంచం తీసుకొని సస్పెండ్ అవుతాడు రాము. ఒక రోజు తన మనవడి నిజమైన స్వభావం గురించి తాతకు తెలియడంతో, ఎంతో ఇష్టమైన తాత మరణంతో అప్పుడే రాము జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ వస్తుంది. అప్పటి నుంచి రాములోని ఎంజీఆర్ మేనరిజమ్స్ బయటకు వచ్చి ఒక ఆల్టర్ ఈగోతో రాము ఒక విజిలెంట్ గా మారి, అంటే తప్పు చేసిన వాడిని శిక్షించే వాడిగా మారి సమాజంలోని చెడు ఎలా ఎదిరించాడు అన్నదే మిగిలిన స్టోరీ. రెస్పాండ్ విషయానికి వస్తే మూవీలో కార్తీ పర్ఫార్మెన్స్ సినిమా మొత్తాన్ని కార్తీ తన భుజాల మీద మోస్తాడు. పోలీస్ ఆఫీసర్ గా, అలాగే ఎంజీఆర్ మేనరిజమ్స్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ చాలా బాగుంది. స్టోరీ డల్ గా ఉన్నా తన స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మూవీ కాన్సెప్ట్ కూడా బాగుంది. దేవుడిలా పూజించే ఎంజీఆర్ మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది, సమాజంలో చెడు ఎలా అడ్డుకుంటారు అనే కాన్సెప్ట్ బాగుంది. ఇంకా నలన్ కుమారస్వామి డార్క్ హ్యూమర్ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. ఇంకా కార్తీ తాతగా రాజ్ కిరణ్ సీనియర్ యాక్టర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ నలన్ కుమారస్వామి దాదాపు 8 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన ఓల్డ్ మూవీ చూస్తే సూదు కవుం మరియు కాదలుము కాదందు పోగుం ఇలాంటి సినిమాల్లోని బ్లాక్ హ్యూమర్, డార్క్ కామెడీ ఈ మూవీలో కూడా కనిపిస్తుంది. ఒక సీరియస్ పోలీస్ స్టోరీని ఫ్యాంటసీ మరియు కామెడీ కలిసి ప్రజెంట్ చేయడంలో ఆయన మార్క్ చూపించుకున్నాడు. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణ్ బీజిఎం. కార్తీ ఎలివేషన్ సీన్స్ మరియు బీజిఎం ఎంజీఆర్ మేనరిజమ్స్ వచ్చేటప్పుడు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా ఏమి అనిపించలేదు, కానీ విజువల్స్ పరంగా బాగున్నాయి. మెయిన్ కార్తీ డాన్స్ మూవ్మెంట్ సాంగ్స్ కి హైలైట్. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే తేరీ, రాజా రాణి సినిమాలకు పనిచేసిన జార్జ్ సి విలియమ్స్ ఈ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. మూవీలోని కలర్ ప్యాలెట్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. 1970 to 80 కాలం నాటి ఎంజీఆర్ సినిమా వైబ్స్ ని తీసుకురావడానికి వాడిన లైటింగ్ మరియు ఫ్రేమింగ్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇంకా ఎడిటింగ్ వెట్రి కృష్ణన్ ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా ఎంగేజింగ్ గా వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ లోని కొన్ని సాగతీత సీన్లు, ఇంకా క్లైమాక్స్ కి ముందు వచ్చే కొన్ని డ్రాగ్ సీన్స్ ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సిందేమో అనిపించింది నాకైతే. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ విషయానికి వస్తే సినిమాలో కార్తీ వేసే కాస్ట్యూమ్స్ ముఖ్యంగా వింటేజ్ స్టైల్ షార్ట్స్ మరియు హెయిర్ స్టైల్ సినిమా థీమ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా స్టూడియో గ్రీన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు విజువల్స్. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే మూవీకి పెద్ద మైనస్ పాయింట్ స్టోరీ టెల్లింగ్ సరిగా ఒక స్ట్రక్చర్ లేకుండా వెళ్ళడం, ఇంకా విలన్లు హీరోయిన్లు క్యారెక్టర్ సరిగా ఇంట్రొడక్షన్ ఉండకపోవడం. ఎంత ట్రై చేసినా ఆడియన్స్ స్టోరీకి కనెక్ట్ అవ్వలేరు. స్క్రీన్ ప్లే సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ దెబ్బ కొట్టింది. లాజిక్ మిస్సింగ్, కొన్ని సీన్లు మరీ సినిమాటిక్ గా లాజిక్ దూరంగా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకొంచెం షార్ప్ గా ఉండేది. దీనివల్ల స్క్రీన్ ప్లే కూడా స్లోగా ఉంటుంది. స్టోరీ రిపీటెడ్ గా ప్రిడిక్టబుల్ గా మారుతుంది వెళ్లే కొద్దీ. క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. కార్తీ తప్ప మిగతా క్యారెక్టర్స్ కి పెద్దగా స్కోప్ ఉండదు మూవీలో. ఇంకో మెయిన్ బిగ్ మైనస్ పాయింట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వదు. దేనికంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే డైలాగ్స్ వరకు ఎన్టీఆర్ గారి గురించి వాడుకుంటారు, కానీ స్క్రీన్ పైన విజువల్స్ మాత్రం ఎంజీఆర్ గారి ఇమేజెస్ చూపిస్తారు. చూసే ఆడియన్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. డైలాగ్స్ ఏమో ఎన్టీఆర్ గారి గురించి వస్తాయి, విజువల్స్ ఏమో ఎంజీఆర్ గారికి కనిపిస్తాయి. ఇలా కొంచెం స్టోరీ మైండ్ కి ఎక్కదు ఆడియన్స్ కి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.